శతాబ్దాల సత్సంప్రదాయాలకు, సంస్కృతులకు అభివృద్ధి పదంలో కరదీపికగా జాతి వికాసానికి దోహదపడ్డాయి పుణ్య నదీమ తల్లులు. ఎన్నో అద్భుత నాగరికతలు, దశవిధ పాపాలు పోగొట్టే అనేక పవిత్ర నదీ తీరాలు ఎన్నో భావోద్వేగాల్ని సాక్ష్యాలుగా నిలబెట్టాయి. ఈ పుణ్య నదులన్నీ పూర్తిగా జీర్ణించుకున్న సజీవ జలరూప సిరి సంపదలు. అలనాడు గుహుని పడవ ఎక్కే సమయంలో శ్రీరామచంద్రుని దివ్య చరణాలు సోకిన గంగమ్మ తల్లి పరమ పావన మహిమాన్వితమైంది. అదేవిధంగా యమునా నది భవభంగ శుభాంగ అంటే సంసార బంధాల నుండి తప్పిస్తుంది అని భాగవతంలో పోతనామాచ్యుడు వివరించారు. గంగమ్మ తల్లిని నెత్తిమీద పెట్టుకున్న మహాశివుడు విషాన్ని మ్రింగినా ఏమీ కాలేదనటానికి నీ చల్లదనము కాదే కల్లోలవతీమ తల్లి గంగమ్మ తల్లి అని చమత్కరించారు మరొక కవి. ఈ నేలను తాకిన ఈ పుణ్య నదులు విశేషమైన మహిమలు సంతరించుకున్నాయి. అనేక మంది మహర్షులు వారు చేసిన పుణ్యయాగాలు, వారి యొక్క తపస్సులకు, వారు కాంక్షించిన మానవాళి శ్రేయస్సుకు నిదర్శనం, ఫలితం ఈ నదీ జలాల విశిష్టత. ఇలాంటి గొప్ప నదులు పరోక్షంగా ప్రత్యక్షంగా మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రపంచ నదీ జలాల దినోత్సవం సందర్భంగా ఈ నదీమ తల్లులను కలుషితం కాకుండా వాటి పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత సమస్త మానవాళిపై ఉంది. స్వస్తి.